అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే। ఈరోజు నేను పచ్చాపల పులుసు మామిడికాయ వేసి చేశానండి। ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి। దీనికి ముందుగా చేప ముక్కలు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి। దీనికి చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి। చూడండి నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను, నేను మామిడికాయ తీసుకుంటున్నాను కాబట్టి చింతపండు క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను। అదే మామిడికాయ లేకపోతే కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకోవాలి। స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసేసుకోవాలండి। నేను నార్మల్గా అయితే ఆయిల్ చాలా తక్కువ వాడతాను, ఈ చేపల పులుసుకి మాత్రం కొంచెం ఆయిల్ వేయాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు। చూడండి ఎంత ఆయిల్ వేసేసుకొని ఇందులో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి। ఈ మెంతులు వేయడం వల్ల చేపల పులుసుకి టేస్ట్ బాగా వస్తుందండి, అందుకని కొంచెం మెంతులు యాడ్ చేస్తాను। ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అందులోనే పచ్చిమిర్చి ఇవి వేసి బాగా వేయించుకోవాలండి। ఈ పచ్చాపల పులుసు నేను మా పెద్దత్తయ్య, మా మేనత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి। మా అత్తయ్య చాలా బాగా చేసేవారు। చిన్నప్పుడు హాలిడేస్లో అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను అత్తయ్యని అడిగి మరీ చేయించుకొని తినేదాన్ని ఈ పచ్చాపల పులుసు। చూడండి ఇందులో సాల్ట్, తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। చూడండి ఇలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తరువాత ఇది కొంచెం మగ్గాలి। ఈ ఉల్లిపాయ అనేది ఇందులో మగ్గడం వల్ల పులుసు మనకి థిక్నెస్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది। మనము పులుసు అన్నంలో కలుపుకున్న ఉల్లిపాయ కనపడకూడదండి, అది అప్పుడు టేస్ట్ బాగా వచ్చినట్టు। చూడండి ఇది వేగిపోతుంది బాగా। ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు, కారం అండి। ఈ ఆయిల్లో పసుపు కారం వేసి కొద్దిగా ఫ్రై చేస్తే కలర్ చాలా బాగుంటుందండి। మీరు ఒకసారి అలాగా చేసి చూడండి, ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో మీకే అర్థమవుతుంది। చూడండి కారం వేసి కొంచెం వేయించాలి, వేయించి అప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి। ఇదిగోండి ఇలాగా మనము నీళ్లు మరి ఎక్కువ పోయకూడదండి, ఎక్కువ నీళ్లు పోయడం వల్ల పులుసు పల్చగా అయిపోయి టేస్ట్ బాగోదు। మనము చూసి వేసుకోవాలి, మరి ఎక్కువ అయితే వేయకూడదు। ఇప్పుడు నేను ఈ చింతపండు గుజ్జు ఎంత కావాలో అంతే వేస్తానండి, నీళ్లు మరి ఎక్కువ వేయను। చూడండి ఇప్పుడు వేసిన తరువాత ఇందులో కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ కూడా ఇందులోనే వేసేస్తాను, వేసి అందులోనే ఉప్పు కూడా వేస్తాను। చూడండి ఇదిగోండి ధనియా జీలకర్ర పౌడరు, తర్వాత ఉప్పు వేసేసుకోవాలి। ఇందులోనే ఉప్పు వేసిన తర్వాత పచ్చాప ముక్కలు వేసేసుకోవాలండి। ఇది మనము పచ్చాప ముక్కలు వేసిన తర్వాత మనకు ఎక్కువసేపు ఏమీ ఉడకడానికి టైం పట్టదండి, ఎందుకంటే పచ్చాప త్వరగా ఉడికిపోయిద్ది। మరి ఎక్కువసేపు పచ్చాప ఉడికితే టేస్ట్ అసలు పచ్చాప బాగోదండి। చూడండి వేసేసి ఇలాగా కలిపి వదిలేస్తాను। ఇది ఇప్పుడే వేసాను కాబట్టి పచ్చాప ముక్కలు నేను కలిపానండి, లేకపోతే నేను మామూలుగా గిన్నె పట్టుకొని తిప్పుతాను। ఇప్పుడు చూడండి మామిడికాయ తోలు తీసి ముక్కలు చేసి ఇందులో వేసేసుకోవాలి। మామిడికాయ ముక్కలు ముందుగా వేయకూడదండి, ఎందుకంటే ముందుగా వేస్తే బాగా మెత్తగా అయిపోయి తినడానికి అసలు రాదు, టేస్ట్ అంత బాగోదు। మామిడికాయ ముక్క అనేది ఉడికేటప్పుడు వేస్తే ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది। మనము చేప ముక్కలతో పాటు ఈ మామిడికాయ ముక్కను కూడా తీసుకొని తినడానికి బాగుంటుందండి। మా పిల్లలకి ఇందులోని చేప ముక్కలతో పాటు మామిడికాయ ముక్క అన్నా కూడా చాలా ఇష్టమండి। చూడండి ఆఫ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో ఇలాగా। ఇది కొర్రమీన చేప అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది। ఇది కాకపోతే కొంచెం చిన్న సైజు చేపలండి ఇవి, అందుకని ముక్క కొంచెం చిన్నవిగా ఉన్నాయి సైజు। పెద్ద సైజు చేప అయితే ఇంకొంచెం పెద్దదిగా ఉంటుంది, అంతేకాని మరీ లావుగా అయితే ఉండవు ఇవి। చూడండి ఇలాగా ఎంత బాగుందో తీస్తుంటే। మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। నేను మీకు ముందు మంచి వంటకాలు చూపిస్తానండి, మీరు తప్పక నా వీడియోస్ చూస్తూ ఉండండి।
చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో చేపల పులుసు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది దోశల్లో కూడా చాలా బాగుంటుంది, గారె దోశల్లోకి. తప్పక చూడండి.